ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలస్తంభమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా బీహార్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువజనులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఓటును వజ్రాయుధంతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా బీహార్ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓటు హక్కుతోనే ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్ని ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీహార్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. కాగా తొలి విడత పోలింగ్ సందర్భంగా యువజన ఓటర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తొలిసారి ఓటు వేస్తున్న యువజనులనుద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంత పవిత్రమైందో యువజనులు అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాదు ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధం అనే విషయాన్ని కూడా యువజనులు మరవకూడదన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు ముందుగా ఓటు హక్కు వినియోగించుకోండి, ఆ తర్వాతనే బ్రేక్ఫాస్ట్ సంగతి ఆలోచించండి అంటూ ఆయన సరదాగా ఒక కమెంట్ కూడా చేశారు. కాగా గతంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల్ని నిర్వహించేవారు. అయితే కొంతకాలంగా బ్యాలెట్ పత్రాల విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఈవీఎంలను ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ రెండు విధానాలకు ఒక ప్రధానమైన తేడా ఉంది. బ్యాలెట్ పత్రాల విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓట్ల లెక్కింపు జాప్యం జరిగేది. ఈ పరిస్థితుల్లో ఈవీఎంలు ఎంట్రీ ఇవ్వడంతో ఓట్ల లెక్కింపు ఎంతో సులభంగా మారింది. కేవలం ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి అనేక చిక్కుముళ్లున్నాయి. అయితే ఈవీఎంల సాయంతో ఈ చిక్కుముళ్లను సమర్థవంతంగా పరిష్కరించింది కేంద్ర ఎన్నికల సంఘం. స్వతంత్ర భారతదేశంలో 1980 దశకం వరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ చాలా మేరకు పారదర్శకంగానే జరుగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు, రాజకీయ పక్షాలు, భిన్నాభిప్రాయాలు ఉండే సమాజంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత ఉపఖండంలో ఎన్నికలు నిర్వహించడం అంత సులభమేమీ కాదు. ఈ నేపథ్యంలో ఎన్నికల క్రతువును సులభసాధ్యం చేయడంలో ఈవీఎంల పాత్ర ఎనలేనిది అంటున్నారు నిపుణులు. కాగా తొలి విడతలో భాగంగా బీహార్లో 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 1314 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి విడతలో మహాగఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, అలాగే బీజేపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే మలి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. మలి విడతలో మిగతా 122 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా ఈ నెల 14న కౌంటింగ్ ని చేపడతారు. మొత్తం మీద భారత ఎన్నికల వ్యవస్థకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి.